चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर मजालिस मुकामी MLC ज़ुम्नी इंतखाब के तहत रुकन असम्बली महबूब नगर NM श्रीनिवास रेड्डी ने MPDO दफ्तर में कायम करदा पोलिंग बूथ पहुंचकर अपना हक रायदही का इस्तेमाल किया। बाद अज़ा NM श्रीनिवास रेड्डी ने कहा कि MLC ज़ुम्नी इंतखाब के पेश नज़र महबूब नगर में कायम करदा पोलिंग मरकज पर पुरअमन माहौल में वोटिंग जारी है। NM श्रीनिवास रेड्डी ने कहा कि गुज़िश्ता BRS हुकूमत ने अपने 10 साला इख्तिदार में पंचायत राज निज़ाम को पूरी तरह बर्बाद कर दिया है, जबकि कांग्रेस ने पंचायत राज निज़ाम को मुतारुफ करवाया था और MPTCओं, ZPTCओं और आवामी नुमाइंदों का एहतराम करते हुए इन्हें फंड्स मख्तस किया करती थी। इसीलिए आज मुकामी मजालिस MLC के ज़ुम्नी इंतखाब में MPTC और ZPTC लोग बड़ी मोहब्बत के साथ आकर कांग्रेस पार्टी उम्मीदवार को कामयाब करने के लिए आगे आकर वोट डाल रहे हैं। NM श्रीनिवास रेड्डी ने कहा कि BRS पार्टी लीडर और साबिक वजीर KTR ने MLC इंतखाब में वोट मांगने के लिए गोवा को स्पेशल हवाई जहाज या मामूली जहाज में जाकर बात करने को हम सब ने देखा, जबकि तेलंगाना के चीफ मिनिस्टर रेवंत रेड्डी एक सीधे साधे शख्स की तरह कोडंगल पहुंचकर वोट हक का इस्तेमाल करते हुए पंचायत राज निज़ाम पर अपनी मोहब्बत का इजहार किया। अवाम में पंचायत राज निज़ाम के एतमाद में इजाफे के लिए MPTC इंतखाब में वोट इस्तेमाल किया, जबकि साबिक चीफ मिनिस्टर KCR कभी मुकामी मजालिस MLC इंतखाब में वोट नहीं दिया और न ही MPTCओं के मसाइल को सुना और न ही इनकी निशानदेही की। మహబూబ్ నగర్ MLCకి సంబంధించి మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న పోలింగ్ బూత్లో ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతూ ఉంది. గతంలో కంటే భిన్నంగా ఎటువంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా ఓటర్లు వచ్చి వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకొని పోతూ ఉన్నారు. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే పంచాయతీరాజ్ వ్యవస్థను గత 10 సంవత్సరాలుగా BRS ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఆ పంచాయతీరాజ్ వ్యవస్థను ఇంట్రడ్యూస్ చేసిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఆ వ్యవస్థకు పరిరక్షకులుగా ఉన్న MPTC, ZPTC, సర్పంచులు, లోకల్ బాడీ ప్రజాప్రతినిధులు వాళ్ళందరినీ కూడా సముచితంగా గౌరవించి వాళ్ళకు నిధులు కేటాయించింది. అందుకే ఈరోజు వీళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో MPTCలు చాలా ప్రేమతోటి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాలని చెప్పి వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా ఓటేస్తూ ఉన్నారు. అయితే ఒక విచిత్రమైన విషయము, ముఖ్యమంత్రిగా అవుతాడు, అద్భుతమైన పనితీరు కనబరిచే వ్యక్తి అని చెప్పి చెప్పుకుంటున్న ఆ KTR గారు ఒక MLC ఎన్నికల్లో MPTC ఓట్లు అడగడానికి స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళిండా, మామూలు ఫ్లైట్లో వెళ్ళిండా, గోవాకు వెళ్ళి వాళ్ళతోటి విందులు వినోదాల్లో పాల్పంచుకోవడం మనం అందరం చూసినాం. అంతగా దిగజారి రాజకీయాలు చేస్తూ ఉంది ఈరోజు BRS పార్టీ. అదే దానికి యువతల వైపు రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఒక సాధారణ ఓటర్గా ఈరోజు కొడంగల్కి వెళ్ళి ఓటు వేసి పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే వారికి ఎంత ప్రాణం, కాంగ్రెస్ పార్టీకి ఎంత ప్రాణం, ఆ వ్యవస్థను ఎట్లా బలోపరుచుకోవాలి, ఆ వ్యవస్థ పట్ల ప్రజల్లో గౌరవం పెంచాలి అని చెప్పి ఈరోజు ఈ MPTC ఎన్నికల్లో కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు మన ముఖ్యమంత్రి గారు. KCR గారు ఏ రోజు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఓటు హక్కు వినియోగించుకోవాలి, ఏ రోజు కూడా స్వయంగా పోయి ఈ MPTCల సమస్యలను ఏ రోజు వినలే, వాళ్ళు ఉన్నారని కూడా వాళ్ళ అస్తిత్వాన్ని కూడా గుర్తించలే. ఇదే తేడా BRS పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, ఇదే తేడా KCR గారికి, రేవంత్ రెడ్డి గారికి.